కువైట్ లో శుక్రవారం రోజు కార్తీక వనభోజనాలు ఎంత అద్భుతంగా జరిగినాయి ఈ వీడియోలో చూసేద్దాం రండి. ఇక్కడైతే ప్రతి ఒక్కరికి మన భారతీయ హిందూ సాంప్రదాయ పద్ధతిలో గంధపు కుంకుమ పెట్టి లోపలికి అయితే పంపిస్తున్నారు. మనం లోపలికి రాగానే ఇక్కడ ఒక పవిత్రమైన దేవాలయం లాంటి సన్నిధిలో మనం ఉండామనే ఫీలింగ్ అయితే మనకైతే వస్తుంది. కువైట్ లో ఉన్న మన తెలుగు వాళ్ళందరినీ కులమత భేదాలు, వర్గాలు, రాజకీయాలకు సంబంధం లేకుండా తెలుగు వాళ్ళు ప్రతి ఒక్కరిని ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమానికి కువైట్ లో ఉన్న మన తెలుగు వాళ్ళందరూ, ముఖ్యమైన పెద్ద పెద్ద వాళ్ళందరూ చాలా మంది రావడం జరిగింది. ఇంకా ఆడవాళ్ళు, పిల్లలు, పెద్దలు సాంప్రదాయ దుస్తులతో, కోలాటాలు, పాటలతో అయితే ఆలరించడం జరిగింది. కువైట్ లో ఉన్న ప్రతి తెలుగు వాళ్ళకు నేను చెప్పేది ఏంటంటే, ప్రతి శుక్రవారం మనోళ్ళు ఏదో ఒక విధంగా ఏదో ఒక విషయం మీద ప్రోగ్రామ్ అయితే చేస్తా ఉంటారు. మీ అందరికి ఏదో ఒక శుక్రవారం సెలవు ఉంటది కాబట్టి ఆ సెలవును ఎలా అంటే అలా వృధా చేయకుండా ఆ సెలవుకు మీరు ఇలాంటి ప్రోగ్రామ్ కు మీ కష్టాలు, మీ బాధలు, మీ సంతోషాలు ఇలా ఒకే చోట తెలుగు వాళ్ళందరితో పంచుకునే అవకాశం అయితే ఉంటది. ఇంకెలా వీళ్ళందరినీ చూస్తా ఉంటే మన ఇండియాలో మన పిల్లలు ఫ్యామిలీతో సంతోషంగా పండగ చేసుకునేంత సంతోషంగా అయితే ఉండాలి. మన ఊరు, ధర్మం, మతం మనకి ఏదైనా కావచ్చు, కానీ ఇక్కడ మాత్రం మనందరం ఒకటే అనే భావన అయితే ఇక్కడైతే వస్తుంది. ఇందాక చాలా మంది పెద్దవాళ్ళు అయితే మాట్లాడినారు. కువైట్ లో ఎవరైతే తెలుగు వాళ్ళ బాధలు, కష్టాలు పడతా ఉంటారో వాళ్ళ సమస్యని వీళ్ళ దాకా తెస్తే వీళ్ళు ఏదో ఒక విధంగా వాళ్ళకైతే ఖచ్చితంగా హెల్ప్ అయితే చేస్తారంట. అందరికీ నా మనస్సు మాంజలి తెలియజేసుకుంటూ హరి ఓం జై శ్రీ. ఇంక ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి శ్రీకృష్ణ యాదవ్ సంఘం వారు కార్తీక వనభోజనాలు అయితే పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమం జరిపించడానికి చాలా మంది చాలా విధాలుగా అయితే కృషి అయితే చేసినారు. వాళ్ళందరికీ నా ధన్యవాదాలు. ఈ వీడియో చూస్తున్న మన తెలుగు వాళ్ళందరూ మన రాజంపేట ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ అయితే చేయండి. రేపు వారం అయితే సినీ యాక్టర్స్ అయితే వస్తున్నారంట ఈ స్టేజ్ మీదకి ప్రోగ్రామ్ చేయడానికి.